సర్ప్రైజింగ్లీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోవడం అనేది పెద్ద ప్రకంపనలు సృష్టించట్లేదు ఏంటో. మీడియాలో కూడా అంతే. ఆయన వెళ్ళిపోతే భారీ ఎత్తున హడావుడి జరుగుద్దని నేనైతే అనుకున్నా. చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే చాలా పెద్ద లీడర్, సీనియర్ లీడర్, 99 నుంచి గెలుస్తూ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కానిచ్చాడు. జగన్కి అత్యంత క్లోజ్ అయినటువంటి వ్యక్తి. వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా ఆయన. ఎంతగా అంటే వైవి సుబ్బారెడ్డితో కూడా బాలినేని గొడవలు అయ్యేంతగా రచ్చ వ్యవహారాలు జరిగాయనే మాట ఉంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో పక్కన పెట్టారు. 2.5 సంవత్సరాలు మాత్రమే మంత్రి పదవులు ముందే చెప్పారు. ఆ తర్వాత అట్లాగే ఇచ్చారు. నిజానికి అదొక ఎక్స్పెరిమెంట్ టైప్ లో చేశారు జగన్. అది ఫెయిల్ అయిందని మొన్న ఎలక్షన్ లో కనిపించింది. బట్ స్టిల్ ఒక పెద్ద లీడర్. మరి ఆయన వెళ్ళిపోతుంటే పార్టీలోంచి, వైసీపీలోంచి బొజ్జగింపుల పర్వం అయితే నడిచింది. విడుదల రజని లాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఆయన ఒప్పుకోలేదు. మరి మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక వదిలేసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆయన జనసేనకి వెళ్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేస్తారు బాలనేని అని పవన్ కళ్యాణ్, నాగబాబు నమ్ముతున్నారు. నాగబాబు ద్వారా అప్రూవ్స్ అయినట్టు తెలుస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఈ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు నేతల్లో ఒక నేతతో బాగా క్లోజ్ గా ఉంటారు బాలనేని. ఒక మంత్రి పదవి చేస్తున్నారు ఈ జిల్లా నుంచి. ఆయనతో క్లోజ్ గా ఉంటారనే మాట వినిపిస్తూ ఉంటుంది. జస్ట్ టాక్ అంతే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఈ అంశాలను ఆయన తీసుకుంటారు? ఎందుకంటే వరుస పెట్టి కొంతమంది వెళ్తూ 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 ఉన్నారు. ఆళ్ళనానితో మొదలుకొని ఈయన వరకు మధ్యలో చాలా మందే వెళ్ళారు. ఇంకా ఈ ఒక పార్టీ ఓడిపోయినప్పుడు వెళ్ళిపోవడాలు, జంపింగ్ల పర్వం అనేది నడుస్తూనే ఉంటుంది సహజంగానే. దాన్ని మనం ఆపలేము, పట్టించుకోలేము అనే శైలిలో జగన్ ఉన్నారా అనేది ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాలో ఖచ్చితంగా పట్టు అయితే కోల్పోతారు బాలినేని లేకపోతే. పోనీ అట్లాగనే ఆయన ఉంటే ఏమన్నా ఆయన వల్ల భారీ ఉపయోగం ఉందా అంటే చెప్పలేం. ఈయన చెప్పడం వల్లే మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారనే మాట కూడా వినిపించింది. ఆ టైంలో ఎలక్షన్ ముందు ఎంపీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంపీగా గెలిచారు. అదే టైంలో బాలినేని కూడా వెళ్ళిపోతారు, మాగుంట వెళ్ళిపోయాడు కాబట్టి అన్నారు. ఎందుకంటే మాగుంటకి ఎంపీ టికెట్ ఇవ్వాలని భీష్మించి కూర్చున్నారు బాలినేని. దానికి జగన్ ససేమిరా అన్నారు. వైవి సుబ్బారెడ్డితో ఇష్యూస్ వచ్చాయి దీనివల్ల. ఈ మాగుంట శ్రీనివాసులు టికెట్ వల్ల ఎంతో పెద్ద గొడవలని వైవి సుబ్బారెడ్డికిను బాలినేనికి, అట్లాగే జగన్తో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారని అందరూ ఎదురు చూశారు. అయితే జగన్ అసలు ఏమాత్రం కేర్ చేయలేదని, అసలు ఈ తలకే నొప్పి వ్యవహారాలన్నీ ఈయన వెళ్ళిపోతూ రకంగా దరిద్రం వదిలిపోయిన అనేటువంటి ఫీలింగ్ లో జగన్ ఉన్నారని వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూలంగా ఉండేవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయన ఖచ్చితంగా అలా అనుండొచ్చు, అనుండకపోవచ్చు, కానీ ఏమో మరి ఇంటర్నల్ డిస్కషన్ లో ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత పెద్ద ఎక్స్ సీఎం అయినా మాట్లాడుకోవచ్చు అట్లా. పెద్ద వింతేం కానీ తప్పుడు మాట కూడా కాదు అది. ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను, సరే వదిలిపోయింది ఇక్కడితో ఈ గోల అనే ఫీలింగ్ లో అయితే జగన్ ఉన్నారనే మాట వినిపిస్తుంది. నిజానికి బాలినేని వెళ్ళిపోవడం నష్టమా, లేక నిజంగానే గోల వదిలిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీరు చెప్పండి. వైసీపీ పార్టీ తరఫున ఒకసారి ఆలోచించి చెప్పండి. వై బాలినేని వెళ్ళిపోవడం నష్టం, లేదా ఒక గోల వదిలిపోయింది, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఏమనుకుంటుందో మీరు కరెక్ట్గా గెస్ చేయగలుగుతారులే, చూద్దాం.